ఎక్కడ ఒరే నీకు యానైతుందిరా. హాయ్ ఫ్రెండ్స్, ఇది మొన్న ఆర్డర్ పెట్టాను, ఇప్పుడే వచ్చింది. దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నా. ఇది మన సెల్ఫీ స్టిక్ అండ్ ట్రైప్యాడ్. ఇది అన్బాక్సింగ్ చేస్తున్నా, చూడండి ఫ్రెండ్స్. ఇది మన వీడియోస్ కోసమే తీసుకున్నా. మెల్లిమెల్లిగా అన్నీ తీసుకుంటా వీడియోస్ కోసమే. ఇది అన్బాక్సింగ్ చేస్తున్నా, చూడండి ఫ్రెండ్స్. ఇది ఎలా యూజ్ అవుతుందో కూడా చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది మన సెల్ఫీ స్టిక్ అండ్ ట్రైప్యాడ్. రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో ఒక బుక్ కూడా ఇట్లా ఇచ్చారు, చిన్నది. ఫ్రెండ్స్, ఇది మన వీడియోస్ కోసమే తీసుకున్న సెల్ఫీ స్టిక్ అండ్ ట్రైప్యాడ్. ఇది ఎలా యూజ్ చేయడం కూడా నాకు తెలియదు, ఇప్పుడే అన్బాక్సింగ్ చేస్తున్నా. దీన్ని చూడాలి. ఇది ఓపెన్ చేసా ఫ్రెండ్స్. ఇగో చూడండి, ఇదే మన సెల్ఫీ స్టిక్. ఇది ఎలా యూజ్ చేస్తారో ఇప్పుడు మీకు మొబైల్ పెట్టి చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఎలా యూజ్ చేయాలంటే ఇగో ఇప్పుడు చూపిస్తా, రండి చూడండి. ఫస్ట్ ఇలా అనుకోవాలి, తర్వాత దీన్ని లూజ్ చేయాలి. ఇట్లా చేసిన తర్వాత ఇవి ఓపెన్ చేయాలి. అయితే లేదుగా. ఓపెన్ చేశాక మన మొబైల్ పెట్టేసేయాలి. ఇలా ఫ్రెండ్స్, ఇగో ఇట్లా ఫ్రెండ్స్, ఇట్లా మొబైల్ పెట్టేయాలి. పెట్టిన తర్వాత టైట్ చేసుకోవాలి. ఇది రెండు విధాలుగా పనిచేస్తుంది. ఇలా సెల్ఫీ వీడియోస్ చేసుకోవచ్చు, ప్లస్ ఇట్లా సెల్ఫీ స్టిక్ కదా, మీరు ఎలా అంటే అలా ఇట్లా పొడుగు కూడా ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా తీసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి ఒక బటన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బటన్ ఏంటి అంటే, మన మొబైల్ ఇలా పట్టుకొని పక్కన ఉన్న వాళ్ళు కూడా ఫొటోస్ తీస్తే వస్తాయి ఇందులో. ఇది ఇప్పుడు సెల్ఫీ స్టిక్ లాగా ఉంది. దీన్ని మనం ట్రైప్యాడ్ లాగా కూడా మార్చుకోవచ్చు. ఎలా అంటే ఇట్లా కింద దీనికి ఉంటాయి హోల్స్, ఇట్లా ఓపెన్ చేయాలి. ఇట్లా ఓపెన్ చేసి మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకొని వీడియోస్ అన్నీ తీయచ్చు ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకొని వీడియోస్ కూడా తీసుకోవచ్చు, ఫొటోస్ ఫ్రెండ్స్. ఇట్లా మనం ట్రైప్యాడ్ లాగా యూజ్ చేయొచ్చు. ఇట్లా పెట్టచ్చు. ఇట్లా మనం దీనికి ఒక బటన్ ఉంటుంది, మనం ముందుకెళ్ళి కూడా అక్కడ అది ఉండగానే ఇక్కడ నుంచి మనం క్లిక్ చేస్తే ఫొటోస్ వస్తాయి ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఉండి ఈ బటన్తో క్లిక్ చేస్తే బ్లూటూత్తో దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. దీనికి ఒక బటన్ ఉంటుంది, మనం ఇక్కడ నుంచి క్లిక్ చేసినా అక్కడ ఆటోమేటిక్గా ఫొటోస్ వస్తాయి. ఇది దీని యూజింగ్ ఫ్రెండ్స్. ఇది ఇలా సెల్ఫీ స్టిక్ లాగా పెట్టాము కదా, అక్కడ బటన్ క్లిక్ చేస్తే ఇట్లా సెల్ఫీ స్టిక్ లాగా ఇట్లా యూజ్ చేయొచ్చు. మనం మంచిగా ఇట్లా వీడియోస్ హైట్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఇట్లా పెట్టుకొని బాగుంటుంది. ప్లస్ ఇక్కడ బటన్ అన్న కదా, ఇది మన చేతిలో కూడా పట్టుకోవచ్చు. ఎలానో చూపిస్తాను. ఈ బటన్ రిమోట్ లాగా ఉంటుంది. ఇది మనం బ్లూటూత్తో కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ప్రెస్ చేస్తే ఫొటోస్ అండ్ వీడియోస్ వస్తాయి. ఇప్పుడు మనం ఇది ఆన్ చేయొచ్చు. ఇక్కడనే ప్రెస్ చేసా, బటన్ని ప్రెస్ చేయడం వల్ల ఆన్ అయిపోయింది వీడియో. ఇది రిమోట్ సిస్టంలో మంచిగా పనిచేస్తుంది. ఫొటోస్ కూడా మనం వీడియోస్ కాకుండా ఫొటోస్ పెట్టుకుంటే ఫొటోస్ కూడా సెల్ఫీ స్టిక్ లాగా పెట్టి ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడల్లా ఫొటోస్ వస్తాయి ఆటోమేటిక్గా. ఇది చాలా బాగుంది. మంచిగా సెల్ఫీ స్టిక్ అండ్ మన ఇది ట్రైప్యాడ్ లాగా మంచిగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా వీడియోస్ బాగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇక్కడ ట్రైప్యాడ్ పెట్టాం, దీనికి ఉన్న రిమోట్ ఇది ఇక్కడ ఉంటుంది. ఈ రిమోట్ని తీసుకుంటున్నా. ఇది బ్లూటూత్తో కనెక్ట్ చేసాం మొబైల్కి. నేను లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే బ్లూటూత్ కనెక్ట్ అవుద్ది. నేను వెళ్తున్నా, చూడండి ఫ్రెండ్స్. ఆన్ అవుద్ది, చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఓకే. ఇక్కడ ప్రెస్ చేస్తున్నా, ఓకే. ఇక్కడ ప్రెస్ చేసిన ఇంత లాంగ్ నుంచి అది అయినా అక్కడ వర్క్ చేస్తుంది. బ్లూటూత్తో కనెక్ట్ అయి ఉంటుంది. మన మొబైల్ ట్రైప్యాడ్కి పెట్టినాం, అక్కడున్న ట్రైప్యాడ్కి ఉన్న మనం బ్లూటూత్ది రిమోట్ లాంటిది తీసుకొని దూరం వెళ్ళాను, అయినా కూడా అక్కడ నుంచి వర్క్ చేస్తుంది. చూడండి, ఓకేనా ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన ప్రెస్ చేస్తున్నా. ఇంకా ట్రైప్యాడ్ ప్రెస్ చేసి రిమోట్ పట్టుకొని మనం దీన్ని కొంచెం ఇట్లా పెట్టుకుంటే సెట్ అవుద్ది ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్ ఓకేనా. వీడియోస్ మస్తు వస్తాయి ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్ ఇది అన్న అవుతుంది చూడండి. ఇది ఎట్లా తీయాలంటే మనకు కనబడతలేదు కదా, అక్కడ నుంచి వచ్చేది ఇక్కడ నుంచి వచ్చేది కనబడాలంటే ఇట్లా పెట్టుకొని చూస్తే కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక వెళ్తున్నా లాంగ్ వచ్చేసినాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కామెంట్ చేయడం మర్చిపోకండి.